కేసీఆర్ గారి కుమార్తె అట్లాగే కేటీఆర్ గారి సోదరైనటువంటి కవిత కష్టాలు ఇంకా తీరలేదు. ఇక్కడ వీళ్ళిద్దరూనేమో ఒకళ్ళు బస్సు యాత్ర, ఒకళ్ళు వివిధ సభలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. రోజు వీళ్ళు బాగానే ఉన్నారు. ఆమె మాత్రం జైల్లోనే ఉంది. జైల్లో ప్రస్తుతం ఓ రకంగా నరకం అనుభవిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏనాడు అనుభవించినటువంటి నరకం అనాల. సరే, దానికి లోపం ఆవిడ దాకా కాదా, ఇదంతా కోర్టులో తేలేదాకా కూడా ఆవిడ నిందితురాలు మాత్రమే, నేరస్తురాలు కాదు. కాబట్టి అప్పటిదాకా అయితే ఆమెని మనం ద్వేషించాల్సిన అవసరం అయితే లేదు. అదేంటనేది తేలాల్సి. ఆమెకి బెయిల్ కోసం సిబిఐ ఈడీల కేసుల్లో బెయిల్ కోసం చేసుకున్నటువంటి అప్లికేషన్స్ 1వ తారీఖు వాయిదా పడితే 1 నుంచి 2కి అయితే ఇప్పుడు 6వ తారీఖు వాయిదా వేసింది న్యాయస్థానం. బెయిల్ ఇవ్వాలా లేదా అని తేల్చడానికి. కింద కోర్టు తేల్చలేదు కాబట్టి పై కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. కింద కోర్టు కొట్టేస్తే కొట్టేసిన దాని మీద అప్పీల్కి పై కోర్టుకు వెళ్ళడానికి ఉంటుంది. పై కోర్టు కూడా కొట్టేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ముందు ఇంకా కింద కోర్టే 6వ తారీఖు దాకా అంటే 6వ తారీఖు దాకా ఆమె జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత కనుక కింద కోర్టు ఓకే అంటే బయటకు వస్తుంది, లేదు అంటే పై కోర్టుకు వెళ్ళాలి. ఎప్పటికి బయటకు వస్తుందో తేలని పరిస్థితి.